శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. జనవరి 8, 2026 నాటి గురువారం రోజు పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:53. ఈరోజు తిథి పంచమి ఉదయం 6:33. తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వ ఫల్గుణి అనగా పుబ్బ మధ్యాహ్నం 12:24 వరకు. తరువాత ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి సమయంలో 7:59 నుంచి రాత్రి 9:40 వరకు. దుర్ముహూర్త సమయము 2 సార్లుగా వచ్చింది. ఉదయం 10:32 నుంచి ఉదయం 11:16 వరకు. తిరిగి మళ్ళా మధ్యాహ్నం 2:56 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:45 నుంచి మధ్యాహ్నం 3:08 వరకు. యమగండ కాలము ఉదయం 6:52 నుంచి ఉదయం 8:15 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:16 నుంచి ఉదయం 6:04 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 5:52 నుంచి ఉదయం 7:30 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జనవరి 8, 2026 నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు: సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు ధనస్సులోను, బుధుడు మకరంలోను, శుక్రుడు మకరంలోను, కుజుడు మకరంలోను, బృహస్పతి కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనరాశిలోను, రాహువు కూడా మీనరాశిలోను, కేతువు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి పరిహారాలు ఉంటాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మేషరాశిలో ఉండే విద్యార్థులను తీసుకున్నట్టయితే కనుక చదువులో స్థిరత్వం ఉంటుంది, క్రమశిక్షణ పెరిగేందుకు ఉంది. అయితే ఇంజనీరింగ్, మెడిసిన్, లా, అగ్రికల్చర్ విద్యార్థులకు ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. విదేశీ విద్య గురించి ఆలోచిస్తున్న వారికి మంచి మంచి సూచనలు, సమాచారము లభించేటట్టుగా గోచరిస్తోంది. గురువుల మాటను కనుక మీరు మన్నించినట్టయితే, గౌరవించినట్టయితే ఫలితం రెట్టింపు వచ్చేటట్టుగా ఉంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ భద్రతాభావం అయితే ఉంటుందంటే ఉద్యోగము స్థిరంగా ఉంటుందన్న భావంతో ఉంటారు. సీనియర్లతో మాట్లాడేటప్పుడు స్పష్టత, అంటే ఒక క్లారిటీ, మీరు ఏదైతే కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీద ఒక స్పష్టత పెట్టుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు నెమ్మదిగా కానీ నెమ్మది ఉంటుంది కానీ పాజిటివ్గానే మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ టెక్నాలజీ పరంగా చూసినట్టయితే కనుక డేటా అనలిటిక్స్, ఏఐ, ఫిన్టెక్ రంగాలలో కదలికలు ఎక్కువగా ఉండి మంచి వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రాజెక్ట్ డెడ్లైన్లు కీలకంగా ఉంటుంది. ఆలస్యం అనేది చేయకుండా ఉండడమే మంచిది. విదేశీ క్లయింట్లతో చర్చలకు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. టెక్నాలజీ ప్లస్ ఎడ్యుకేషను కలయికతో సంబంధించినటువంటి కొత్త అవకాశాలు వస్తాయి. ఇంకా వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఆహార పదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తులు, వ్యాపారానికి సంబంధించినటువంటి లాభాలు వస్తాయి. అంటే ఈ రెండింటి మీద వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. షేర్లు, కమోడిటీస్ మీద స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటేనే మంచిది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మకం అనేది కీలకమైన పాత్ర. కొత్త సంవత్సరం 2వ రోజు కావడం మూలంగా నెమ్మదిగా బలమైన ఆరంభం కలుగుతుంది. గతం కన్నా కొంత మూమెంటే ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. రైతులు, వ్యవసాయదారులకి చూసుకున్నట్టయితే చంద్రుడు వృషభంలో ఉండడం మూలంగా భూమి ఫలప్రదంగా స్పందిస్తుంది, అంటే ఫలప్రదంగా ఉండబోతోంది. అయితే లాభదాయకమైన పంటలు ఏం వేసుకోవాలయ్యా అంటే కనుక వరి, పత్తి, చెరకు, మిర్చి, పసుపు ఈ పంటలు వేసినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పశుపోషణ, పాడి రైతులకు మంచి ఆదాయం కనిపిస్తోంది. నీటి నిర్వహణ మీద రైతులు శ్రద్ధ పెట్టాలి. తర్వాత రాజకీయాలు చూసినట్టయితే కనుక పాలక వర్గంలో ఆర్థిక సంక్షేమ నిర్ణయాలు జరగబోతున్నాయి. మంత్రివర్గ సమావేశంలో కీలకమైన చర్చలు జరుగుతాయి. ప్రజలకు భరోసా ఇచ్చే ప్రకటనలు చేయవలసిందిగా సూచన. అయితే ప్రతిపక్షం నుంచి మృదువైన విమర్శలు వస్తాయి, తట్టుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక రంగం చూసినట్టయితే కనుక బ్యాంకింగ్ రంగానికి ఒక స్థిరం అనేది ఏర్పడుతుంది. ప్రజలు పెట్టుబడి విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ రకంగానైనా సరే
మోసపోయేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. అయితే బంగారము వెండి ధరల మీద ఆసక్తి, రేటు పెరుగుతుంది. దాని మీద కనుక పెట్టినట్టయితే కొంత లాభం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. దీర్ఘకాలిక పెట్టుబడులే మంచిగా చెప్పడం జరిగింది. తక్కువ టర్మ్లో పెట్టుబడులు అనే జోలికి వెళ్ళకండి. అయితే దేశ రక్షణ చూసినట్టయితే కనుక సరిహద్దు భద్రత పైన అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. సైనిక వ్యూహాల మీద అంతర్గత సమీక్ష చేసుకోవాలి. నూతన టెక్నాలజీ రక్షణ వ్యవస్థల్లో చేరే సూచనలు గోచరిస్తున్నాయి. రక్షణ రంగంలో పరిశోధనలకు ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది. న్యాయ విభాగం చూసినట్లయితే కనుక కోర్టులో కీలకమైన వాదనలు రేగే అవకాశం కనబడుతోంది. ఆర్థిక నేరాలు, భూ వివాదాల మీద తీర్పుల సంకేతము గోచరిస్తున్నది. న్యాయ వ్యవస్థలో పారదర్శక మీద చర్చలు జరుగుతాయి. రక్షణ సవరణలు అంటే చిన్న మార్పులు చేర్పుల మీద నెమ్మదిగా ఉంటుంది, కానీ స్పష్టమైన అడుగులు వేస్తేనే మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. ఆధ్యాత్మిక సామాజిక వాతావరణం చూసుకున్నట్టయితే కనుక శుక్రవారం కావడంతో లక్ష్మీ అమ్మవారి యొక్క కృపకు అనుకూలంగా ఈ రోజు ఉండబోతోంది. దానము, సేవా కార్యక్రమాలకు ఈ రోజు చాలా మంచి రోజు. ప్రజల్లో భద్రతా భావము, ఆశావాదం కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త సంవత్సరంలో 2వ రోజు కాబట్టి. అయితే కుటుంబాలలో శాంతి, సఖ్యత ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా పరిహారం ఏంటంటే కనుక ఉదయం పూట లక్ష్మీదేవిని స్మరించుకోవాలి. తెల్లని వస్త్రాన్ని లేదా అన్నాన్ని దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. రైతులు భూమికి నమస్కారం చేసుకున్నట్టయితే మరింత విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గే ప్రయత్నం జరుగుతుంది. తర్వాత సివిల్స్, గ్రూపు, న్యాయము, కంప్యూటర్ సైన్సు చదివే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. విదేశీ అధ్యయనాలకు అంటే విదేశంలో చదువుకోవాలనుకున్న వాళ్ళకి వీసా ఛాన్సెస్ మెరుగయ్యే అవకాశాలు కనబడుతోంది. అప్పుడప్పుడు కొంత మర్చిపోవడము, స్ట్రెస్ అనేది జరుగుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక రాత్రి సమయంలో 10 తర్వాత సెల్ ఫోన్ ముట్టుకోకుండా ఉండడమే చెప్పదగిన పరిహారము. తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ కోసము ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆఫీసు పాలిటిక్స్ పెరిగే అవకాశాలు కనబడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత విదేశీ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక నిర్మాణ రంగము, ఫ్యాషన్ డిజైను, కాస్మోటిక్స్, ఫుడ్ ఇండస్ట్రీ, దీంతో పాటు ఆన్లైన్లో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ కూడా చక్కగా ఉండబోతోంది. అయితే ట్రాన్స్పోర్ట్ విభాగానికి కూడా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఖర్చులు, పెట్టుబడులు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కొంత శాతం పాటు లాభాలు వచ్చే అంటే కొన్ని రంగాలకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త కాంట్రాక్టులు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. తర్వాత కొత్త ఇన్వెస్టర్లు కూడా మీకు అందుబాటులోకి వస్తారు. మాట్లాడుకునేటప్పుడు కొంత జాగ్రత్త, స్పష్టత, క్లారిటీ ఉండేటట్టుగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఎక్స్పోర్ట్ బిజినెస్ మనకి 40% గ్రోత్ అనేది యోగంగా గోచరిస్తోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నీరు సదుపాయము చక్కగా ఉండబోతోంది. సేద్యానికి అనుకూలంగా ఉండేటట్టుగా కనబడుతోంది. అయితే ఏ పంటలు వేయాలి అంటే కనుక మిరప, నువ్వులు, మొక్కజొన్న, చెరుకు ఇవి కనుక వేసినట్టయితే విశేషమైన దిగుబడి వచ్చే అవకాశము, దాంతోపాటు రేటు కూడా వచ్చే అవకాశము, లాభాలు వచ్చే అవకాశము కనబడుతోంది. అయితే బోర్వెల్స్ వేసుకోవటానికి మంచి సమయము, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఇంకా రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రజాదరణ పెరుగుతుంది. దాంతోపాటు పెద్దవాళ్ళ ఆశీస్సులు పెరుగుతాయి. పెద్దవాళ్ళు అంటే అధిష్టానం యొక్క ఆశీస్సులు పెరుగుతాయి. ప్రజాదరణ కూడా లభ్యమయ్యే అవకాశం కనబడుతోంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే ప్రచారానికి వెళ్ళేటప్పుడు పథకాల గురించి చెప్పేటప్పుడు కొద్ది జాగ్రత్తలు తీసుకుని వెళ్ళి చెప్పినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం చూసినట్టయితే కనుక ఇల్లు, భూమి కొనడానికి అద్భుతంగా ఉన్నట్టుగా గోచరిస్తోంది. అయితే రెంటల్ ఇన్కమ్ పెరిగే అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టే వారికి పెద్ద మొత్తంలో రిటర్న్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక నిద్రలోపము, మైగ్రేన్ సమస్యలు, కడుపుకు సంబంధించి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వీటికి సంబంధించిన ఇబ్బందులు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక భార్యాభర్తల మధ్య గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి మంచిగా అన్యోన్యత ఏర్పడే అవకాశం కనబడుతోంది. పిల్లల చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైనా
ఉన్నా అది నిర్మాణం కావచ్చు, కొనుక్కోవడం కావచ్చు, ఏదైనా సరే పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు ముందుకు వెళ్ళేటట్టుగా గోచరిస్తున్నది. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే కనుక వాహన ప్రమాదాలు కొంచెం జాగ్రత్త అయ్యేటట్టుగా కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఫుడ్ పాయిజనింగ్ కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఫైర్కి సంబంధించి ఎలక్ట్రిక్ షాకులు కానీ లేదా ఫైర్కి సంబంధించిన ఈ ప్రమాదాలు కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతుంది. ఎవరైతే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో కానీ ఫైర్ దాంట్లో పనిచేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత పరిహారంగా మీకు శుక్రవారం రోజు, అందులో ఈరోజు శుక్రవారం కాబట్టి మనకి శ్రీ సూక్తము చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇలాగే ప్రతి శుక్రవారము కూడా, అంటే మనకి ఈ జనవరి నెలలో వచ్చే ప్రతి శుక్రవారము కూడా శ్రీ సూక్తం 11 సార్లు చదివే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరంలో అనగా ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి ఈ సమయంలో మీకు పోటీ పరీక్షల్లోకి వెళ్ళే వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు రాసే వారికి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంటు, పరిశోధనా రంగాలు, విదేశీ విద్య ఇవన్నీ అనుకూలంగా కనబడుతోంది. దీనిలో విజయం సాధించే అవకాశం గోచరిస్తోంది. అయితే గురు శని యోగం వల్ల మీకు మేధస్సు పెరగడంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరిగే అవకాశాలు కనబడుతోంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఏంటంటే కనుక రాత్రి సమయంలో 10 తర్వాత కనుక మీరు చదివే ప్రయత్నం చేసినట్టయితే మర్చిపోయే అవకాశాలు కనబడుతుంది. 10 లోపే మీ చదువులు ముగించుకోండి. తర్వాత ఉదయము 4:30 నుంచి అద్భుతమైన సమయము, ఆ ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఉద్యోగము చూసినట్టయితే కనుక ఐటీ, సాఫ్ట్వేరు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు చూసినట్టయితే కనుక పదోన్నతి, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. మీ వేతనము అంటే శాలరీ ప్యాకేజ్ పెరగడం కూడా కనిపిస్తున్నది. అయితే విదేశీ ప్రాజెక్ట్స్ మీకు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు. కొత్త సంవత్సరంలో జాయిన్ అయ్యే అవకాశం ఉండగా ఈ సమయంలో అంటే 26లో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఐటీ రంగంలో మీ ప్రతిభను అందరూ గుర్తించేటట్టుగా గోచరిస్తున్నది. అయితే మీకు కొంత ఒత్తిడి కూడా ఎక్కువయ్యే అవకాశాలు వస్తున్నాయి. దీంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త పెట్టుబడులు పెట్టుకోవడానికి, భాగస్వామ్యానికి, దిగుమతులు, ఎగుమతులు, డిజిటల్ బిజినెస్, రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ పనులు చేసిన వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఈ సమయంలో మీకు క్లయింట్ల వల్ల కానీ లేదా మీ యొక్క కింది స్థాయి ఉద్యోగుల వల్ల కానీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. వాటిని జాగ్రత్తగా, అప్రమత్తంగా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త వ్యవసాయ పరికరాలు కొనుక్కోవడానికి అనువుగా కనబడుతోంది. పంటల దిగుబడులు పెరుగుతాయి, అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్గానిక్ వ్యవసాయానికి మంచి ఆదరణ ఉంటుంది. రైతులు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పాలు, గేదె, డైరీ అంటే ఈ పాల వ్యవస్థకు సంబంధించి డైరీ ఫామ్కి సంబంధించినటువంటి పనులు అంటే ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి వ్యాపారం కానీ లేదంటే పంటలు కానీ వేసే వాళ్ళకి మంచి డిమాండ్ పెరగడంతో పాటు లాభం వచ్చే అవకాశం గోచరిస్తోంది. తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఉన్నత స్థాయి నాయకుల దృష్టిలో పడేందుకు అవకాశం కనబడుతోంది. పబ్లిక్ ఇమేజ్ కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. పదవులు పొందే యోగాలు గోచరిస్తున్నాయి. ఎన్నికల్లో శుభ ప్రభావము గోచరిస్తున్నది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే అహంకారంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచి జరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసినట్టయితే కనుక స్థలాలు కొనడము, అమ్మడము, ఇళ్ళు నిర్మాణం చేయడము, అపార్ట్మెంట్లు కొనుగోలు, అమ్మకాలు, పాత ఆస్తుల మీద లీగల్ సమస్యలకు పరిష్కార మార్గాలు దొరికేందుకు అవకాశం కనబడుతోంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే కనుక ఏదైనా డాక్యుమెంటేషన్ కానీ లేదా సేల్ డీడ్స్ కానీ ఇలాంటివి ఏవైనా ప్రిపేర్ చేసేటప్పుడు లేదా ఇచ్చేటప్పుడు, పుచ్చుకునేటప్పుడు ఈ అంశాలలో కొంత జాగ్రత్తలు పాటించుకోండి. నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం చక్కగానే ఉండబోతోంది. అయితే చిన్న నడుం నొప్పి కానీ, మానసిక అలసట, దీంతో పాటు తలకు సంబంధించిన అంటే మైగ్రేన్ కానీ, తలనొప్పి కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అది పెద్ద ప్రమాదాలు కాదు కానీ చిన్న సమస్యలుగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కుటుంబం పరంగా చూసుకున్నట్టయితే కనుక వివాదాలు గతంలో కన్నా ఈసారి వివాదాలు ఈ సంవత్సరంలో తగ్గేందుకు అవకాశం కనబడుతోంది. శిశు సౌభాగ్యం కూడా అంటే కొత్త పిల్లలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తున్నది. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు కానీ, మాటలు కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. దూరమైన వ్యక్తులు తిరిగి కలుసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. తర్వాత
ప్రమాదాలు లేదంటే సమస్యలు చూసుకున్నట్టయితే కనుక నీటి ప్రమాదాలు అంటే వరదలు కానీ లేదంటే సముద్ర తీరాలు కానీ నదులు కానీ ఇట్లాంటి దగ్గర కొంచెం ఇబ్బందికరంగా ఉండేందుకు అవకాశాలు ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. భారీ అగ్ని ప్రమాదాలు కూడా అంటే ఫ్యాక్టరీస్కి కానీ లేదా అంటే వ్యాపారంలో కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అంటే షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానీ ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. భూకంప సంచలనాలు కూడా గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే రోడ్డు రైలు ప్రమాదాలు కొంచెం కనబడుతున్నాయి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఐటీ రంగం ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. తర్వాత ఆర్థిక పరిస్థితులు చూసుకున్నట్టయితే కనుక డిజిటల్ మార్కెట్ బలపడే అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్లో ధరలు పెరిగేందుకు అవకాశం ఉంది. బంగారు ధరలు అత్యధికంగా ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నత స్థాయిలో రేట్లు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయ రంగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఐటీ రంగంలో కొత్త వెల్లువ అంటే కొత్త చేంజెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కొంత మీకు డిస్ట్రాక్షన్ వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే విద్య మీద నుంచి చదువు మీద నుంచి వేరే డిస్ట్రాక్ట్ అయిపోతారు, వేరే మార్గం పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. పాత చదువుల యొక్క అలవాట్లో ఆలస్యం ఎక్కువ అయ్యేటట్టు రేపు చూద్దాంలే ఎల్లుండి చూద్దాంలే అన్నట్టుగా పోస్ట్పోన్మెంట్ ఎక్కువ అనేది గోచరిస్తున్నది. పరీక్షల్లో సాధారణమైన ఫలితాలు వస్తాయి తప్ప మీరు ఆశించినంత స్థాయిలో ర్యాంకులు వచ్చే అవకాశం కనబట్టలేదు. అయితే గణితము, శాస్త్రము, వైద్య రంగాలలో ఎవరైతే చదువుతున్నారో వారికి మాత్రము ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పోటీ పరీక్షల్లో స్పెషల్గా మీకు ర్యాంకులు రావడంతో పాటు ప్రత్యేకమైన విజయాలు కూడా సంపాదించుకుంటారు. విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఐటీ, ప్రభుత్వ, ప్రైవేటు ఈ మూడు అంశాలకు చూసుకున్నట్టయితే కొత్తగా ఉద్యోగం దక్కే అవకాశము అంటే ఎవరైతే నిరుద్యోగులు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది. పై అధికారుల దృష్టిలో మీ యొక్క పనితీరు మెరుగుపడేటట్టుగా గోచరిస్తున్నది. విదేశీ ప్రాజెక్టులు, విదేశీ ప్రయాణాలకు అత్యంత శుభదాయకంగా ఉండబోతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక మార్గం అనేది ఈ సంవత్సరం అంటే ఈసారి గోచరించే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త పెట్టుబడులకు ఇది చాలా చక్కని అనువైన సమయము. పాత రుణాలు తీరిపోతాయి. కొత్త రుణాల కోసం ప్రయత్నం చేయడానికి కానీ లేదా భాగస్వామ్య ఒప్పందాలకు కానీ ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. విదేశీ వ్యాపారం చేయడానికి ప్రత్యేకమైన అవకాశాలు వస్తాయి, వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. నిర్మాణము, ట్రాన్స్పోర్టు, మెడికల్ బిజినెస్కి మంచి గ్రోత్ అనేది గోచరిస్తున్నది. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త సాగు పద్ధతులు కనుక అవలంబించినట్టయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం కనబడుతోంది. మార్కెట్లో మీ యొక్క పంటకు రేటు పలికేటట్టుగా గోచరిస్తున్నది. కొత్త కొత్త పంటలను వేసినట్టయితే అంటే మీ యొక్క భూసారాన్ని బట్టి, నేలను బట్టి పంటలు వేసినట్టయితే లాభదాయకంగా ఉంటుంది. ఆ పంటలు ఏమిటంటే పసుపు, పామాయిల్, పాలు, పశురక్షణ, నువ్వులు, వరి రెండో పంట అత్యంత ఉత్తమము. వరి కూడా వేసుకున్నట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. దిగుబడి కూడా అధికంగా ఉండబోతుంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త పదవులు వచ్చే యోగం కనబడుతుంది. పబ్లిక్ ఇమేజ్ కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దల యొక్క అండదండలు ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తుంది. మీకు వ్యతిరేకంగా ఉండి మీకు దుష్ప్రచారం చేసే వారి యొక్క కుట్రలు అంతరించిపోయే అవకాశం కనబడుతోంది. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం చూసినట్టయితే కనుక మీకు ఈ సమయంలో ఇల్లు కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా అద్భుతంగా పనిచేస్తోంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఇల్లు నిర్మించడానికి కానీ లేదా భూములు కొనుక్కోవడానికి కానీ ఇది మంచి సమయము, ప్రయత్నం చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక శాంతి పెరుగుతుంది. ఊపిరితిత్తులు, జీర్ణాశయము దానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతుంది, జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కుటుంబము, ప్రేమ, దాంపత్యము, వివాహము ఈ అంశాలు పరిశీలించినట్టయితే కనుక కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. వివాహ యోగం బలంగా ఉంది కాబట్టి శుక్ర మూఢమి వెళ్ళిన తర్వాత ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. పిల్లల చదువు, భవిష్యత్తు మీద ప్రత్యేకమైన శుభ ప్రభావము చూపించబడుతోంది. అయితే పెద్దల ఆరోగ్యం గతం కన్నా ఈరోజు మెరుగ్గా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రమాదాలు ఇవి చూసినట్టయితే కనుక రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు అంటే చిన్న చిన్న ఎలక్ట్రిక్ షాక్స్ కానీ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయం మీద జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇంకా ఆర్థిక రాజకీయ పరిస్థితులు చూసినట్టయితే కనుక రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరుగుతాయి. రైతులకు మంచి మద్దతు కనబడుతోంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండబోతోంది. సాఫ్ట్వేర్ రంగంలో పెద్ద పెద్ద కంపెనీలు నియామకాలు పెంచేందుకు అవకాశాలు కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ
ఈ రాశి వారి యొక్క గ్రహస్థితుల ప్రకారము విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈసారి వాళ్ళకి విద్యార్థులకు మంచి శుభ ఫలితాలు పొందబోతున్నారు. కాకపోతే కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలకు పూర్తి శ్రద్ధ పెట్టి చదివితేనే సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గురువు యొక్క సహకారంతో అద్భుతమైన ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. విదేశీ విద్య, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కళల రంగాలలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సక్సెస్ సాధించే అవకాశంతో పాటు మీరు అనుకున్న ర్యాంకును కూడా పొందేందుకు అవకాశం కనబడుతోంది. గ్రూప్స్, సివిల్స్, పోలీసు, న్యాయశాఖ ఎవరైతే పోటీ పరీక్షలు ఈ అంశాల మీద రాస్తున్నారో వాళ్ళకి సక్సెస్ రావడంతో పాటు మీరు అనుకున్న దానికన్నా అత్యధిక ర్యాంకు సంపాదించుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలు ఏమిటంటే కనుక గురువులను గౌరవించడంతో పాటు రాత్రి చదివే సమయాన్ని తగ్గించుకోండి. పగలు సమయాన్ని ఎక్కువగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. రాత్రి సమయము 10 దాటింది అంటే కనుక రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతగా మీకు బలాన్ని ఇవ్వకపోగా మానసిక అశాంతికి గురవడము, చదివింది మర్చిపోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి. రాత్రి 10 తర్వాత వద్దు. బ్రహ్మముహూర్త సమయంలో అనగా 4 తర్వాత నుంచి చదువు మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కెరియర్ పరంగా చూసినట్టయితే కొత్త అవకాశాలు కనబడతాయి, కానీ ఫలితాలు మధ్యలోనే ఆగిపోతాయి. కాబట్టి నిరాశ చెందకండి. పై అధికారులతో చిన్న చిన్న విభేదాలు వస్తాయి. మాటల మీద జాగ్రత్తగా ఉండండి. శ్రమ పెరుగుతుంది. మార్పులు రావడానికి ఏవైతే మీరు చేంజెస్ అనుకుంటున్నారో ఆ చేంజెస్ రావడానికి కొంత సమయం పడుతుంది. వేచి చూసే ప్రయత్నం చేయండి. తర్వాత ప్రమోషన్స్, విదేశీ ప్రాజెక్ట్స్, జీతం పెరుగుదల, కొత్త పదవులు, ఐటీ రిక్రూట్మెంట్లో భారీ అవకాశాలు వచ్చేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ టెక్నాలజీలో స్పెషల్గా ఒక స్కోప్ అనేది ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నాలు చేసుకోండి. ఎవరైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ దిశగా ప్రయత్నం చేస్తే స్కోప్ అయితే ఉంది. ప్రయత్నాలు మీరు చేసుకోవాలి. తర్వాత వ్యాపారము, బిజినెస్ చూసినట్టయితే కనుక ఈ సింహరాశి వారికి ఒంటరి వ్యాపారాలే విస్తరిస్తాయి. జాయింట్గా కానీ, భాగస్వామ్యంగా కానీ, కంబైన్డ్గా కానీ ఇట్లా ఏదైనా అందరితో కలిసి చేసే వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు ఇంకా తప్పదు మేము తీసుకున్నాము అనుకున్నప్పుడు జాగ్రత్తగా నడిపే ప్రయత్నం చేసుకోండి. నిర్మాణ రంగము, రియల్ ఎస్టేటు, రవాణా, ఐటీ సేవలు, హోటల్ బిజినెస్లు ఇవి భారీగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త బ్రాంచ్ పెట్టుకోవాలన్నా లేదా కొత్త షాపు ఓపెన్ చేసుకోవడానికైనా ఇది చాలా అత్యంత శుభ సమయము. అయితే డబ్బు వచ్చినట్టే వస్తుంది, కానీ ప్రవాహము అంటే పాత బాకీలు తీర్చుకోవడానికి కానీ, అప్పులు తీర్చడానికి కానీ అలా వచ్చినట్టుగానే వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఇంకా వ్యవసాయదారులకు, రైతులకు చూసుకున్నట్టయితే కనుక రబీ పంటకు మంచి లాభం కనబడుతోంది. ఖరీఫ్ పంట కొంచెం నష్టానికి గురయ్యే అవకాశం ఉంది. రైతులు ఈ విషయం పరిజ్ఞానం చూసుకోండి. అయితే నీటి సమస్యలు కూడా కొంతవరకు ఉంటాయి. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయం చూసుకోవాలి. పశు సంరక్షణలో మనకి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రైతులు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయ రుణాలు తీర్చుకోవడానికి ఇది అత్యద్భుతమైన సమయము. ఆ దిశగా రైతులు ప్రయత్నం చేయండి. అయితే మీకు ఏ పంటలు వేస్తే లాభాలు వస్తాయి అంటే కనుక బత్తాయి, పప్పు ధాన్యాలు, పూల సాగు, కూరగాయలు ఇవి మీకు అత్యంత లాభాన్ని తెచ్చిపెడతాయి. మీ యొక్క భూసారాన్ని బట్టి, భూమిని బట్టి పంటలు వేసుకోవచ్చు. రాజకీయంగా ఎలా ఉండబోతోందంటే కనుక పేరు, ప్రతిష్ట, మీడియా దృష్టి ఈ 3 మీకు ఈరోజు వచ్చేటట్టుగా కనిపిస్తుంది. నాయకత్వ లక్షణాలు మీకు ప్రజలు గుర్తించి మిమ్మల్ని ప్రజల దృష్టి మీ మీదకు వచ్చే అవకాశం కనబడుతోంది. పెద్ద స్థాయి అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. పదవికి బాధ్యతలు అంటే మీరు చేసే పదవులకి బాధ్యతలు కొత్తవి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. సమర్థతతోనే నిర్వహిస్తారు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. రియల్ ఎస్టేట్ చూసినట్టయితే కనుక ఇల్లు కొనాలన్నా లేదా భూమి కొనాలన్నా కానీ ఈ మంచి సమయాలే ఇవి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అమ్మకాలు ఏది చేసినా కానీ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పాత ఆస్తుల మీద ఏమైనా మీకు కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ ఉంటే అవి తొలగిపోయి మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తున్నది. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక హార్ట్కి సంబంధించి రక్తపోటు, నిద్రలేమి, కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. అయితే కుటుంబం పట్ల చూసినట్టయితే కనుక ఇంటికి కొత్త వాతావరణము వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. శుభకార్యాలు అంటే కొత్త వాతావరణం రావడము అంటే ఇల్లు మారడం కానీ, కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ అలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. వివాహ యోగం చాలా బలంగా ఉంది. 3 తర్వాత ప్రయత్నాలు చేసుకోండి. పిల్లల చదువు గతం కన్నా మెరుగుపడుతుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే కనుక మీ కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ బంధువులతో కానీ మాట్లాడేటప్పుడు మాట విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ప్రమాద సూచనలు
వాహన ప్రమాదాలు, సెల్ఫ్ డ్రైవింగ్ కానీ లేదంటే ఎవరి వాహనం మీద వెళ్ళినప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉండేందుకు గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము ఎర్రని బట్టను అంటే ఎర్రని వస్త్రాన్ని సూర్యుడికి కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఖచ్చితమైన ప్లానింగు, టైం మేనేజ్మెంటు, కష్టపడి చదవడము, ఈ 3 కనుక ఉన్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. డాక్టర్సు, నర్సు, ఫార్మసీ, సివిల్సు, చార్టెడ్ అకౌంటెంట్సు, పాలిటెక్నిక్, కంప్యూటర్ సైన్సు ఇవి చదివే విద్యార్థులకు అత్యుత్తమంగా ఉండబోతోంది. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ స్థాయిలో ర్యాంకులు కొట్టేందుకు అవకాశం కనబడుతోంది. విదేశీ చదువులకు గురు బలము చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరైతే ఆ ప్రయత్నాలు చేస్తారో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. చదువు కొంతమందికి మధ్యలో విఘ్నం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ధైర్యము, పట్టుదలతో ముందుకు సాగే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగము, ఐటీ రంగం చూసినట్టయితే కనుక ఐటీ, సాఫ్ట్వేర్, డేటా, సైబర్ సెక్యూరిటీ, ఏఐ, నెట్వర్క్ రంగాలు చాలా బలంగాను పురోగతిలోనూ ఉన్నాయి. అయితే ఆన్ సైట్ ఫారెన్ ఐడియాస్ రావచ్చు. అయితే ప్రత్యేకంగా వస్తాయి. అటువంటి అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ప్రొఫెషనల్ రిప్యుటేషన్ కూడా మీకు పెరిగేటట్టుగా గోచరిస్తోంది. బిజీ సంవత్సరం అయినప్పటికీ ఈ మాసమంతా మీకు బిజీ ఉంటుంది. అందులోనూ ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. కాస్త తట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కడ కనబడుతుందంటే కనుక మీ వర్క్ ప్లేస్లో కొన్ని పాలిటిక్స్ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త వ్యాపారాలు అనగా కన్సల్టెన్సీ, ఎడ్యుకేషను, మెడికల్ స్టోర్సు, సాఫ్ట్వేర్ సేవలు, సెక్యూరిటీ సర్వీసెస్ ఇవి వీటి విషయాల్లో మీకు లాభాలు ఎక్కువ వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే గురుడు కర్మస్థానంలో ఉండడం వల్ల పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. విదేశీ క్లయింట్స్, విదేశీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పనులు కూడా, ఆ వ్యాపారాలు కూడా లాభాలు వస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. రెగ్యులర్ ఇన్కమ్ సామాన్యంగానే ఉంటుంది. మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎక్కడంటే కనుక భాగస్వామ్య ఒప్పందాలు చేసేటప్పుడు, రెన్యూవల్ చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటల దిగుబడి సరాసరి కన్నా కొంచెం మెరుగ్గా ఉండబోతుంది. కొద్దిగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. చేనేత, పప్పు దినుసులు, పప్పు ధాన్యాలు, భూమి అద్దెకి ఇవ్వడము ఇలాంటి వ్యవహారాలు చేసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. వ్యవసాయ రుణాలు కూడా తీర్చుకునే అవకాశం కనబడుతుంది. అయితే జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడంటే కనుక పంటలకి కీటకాల వల్ల ఎక్కువ ప్రమాదాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో రైతులు జాగ్రత్త తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీ మాటకు విలువ పెరగడంతో పాటు ఒక కీలకమైన పదవిని మీకు అందజేసేటట్టుగా గోచరిస్తోంది. నాయకులు, పెద్ద పెద్ద నాయకులు మీకు కనెక్ట్ అయ్యి మీకు వారి వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతోంది. అయితే పదవి రాకపోయినప్పటికీ కొంతమందికి పార్టీలో ఎదుగుదల అనేది స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే కనుక గోప్యతగా ఉంచవలసిన అంశాలు గోప్యంగా ఉంచడం మంచిది అని చెప్పదగిన సూచన. రియల్ ఎస్టేట్ రంగంలో చూసినట్టయితే కనుక ఇల్లు, ఫ్లాట్లు అమ్మడాలు, కొనుగోలు చేయడాలు అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే కనుక మోసగాళ్లకు బలి అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు నడుముకి, కడుపుకి నరాల బలహీనత, అలర్జీలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక గతం కన్నా ఈరోజు కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉండబోతోంది. సౌఖ్యం కూడా పెరగబోతోంది. అదే పిల్లల చదువులు చక్కగా ఉండబోతున్నాయి. వారి యొక్క సక్సెస్ మీకు గర్వంగా ఉండేందుకు అవకాశం ఉంది. వివాహ యోచన ఉన్నవారికి గురు దీవెనలు అద్భుతంగా ఉన్నాయి. శుక్రమూఢం తర్వాత ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇంటికి మారడం కానీ లేదా కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ జరిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత ప్రమాద సూచనలు, ఇబ్బందులు చూసినట్టయితే కనుక వరదలకు సంబంధించి లేదా నీళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వాహనాలను వేగంగా నడిపే ప్రయత్నం చేయకండి. తర్వాత మీరున్న వర్క్ ప్లేస్లో కొన్ని మోసాలు జరిగి మీరు ఆ పనిని వదులుకోవడమైనా లేదా అంటే వారి చేత వదిలించబడ్డమైనా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు కానీ ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు బుధగ్రహానికి, శనిగ్రహానికి, రాహు కేతువులకి జపం కానీ లేదా పరిహారాలు అంటే దాన ధర్మాలు కానీ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక
తులారాశి విద్యార్థులకు మధ్యస్థంగానే ఉంది తప్ప పెద్దగా చెప్పుకోదనట్టుగా కనిపించడం లేదు. గణితము, కోడింగు, డిజైను, ఆర్ట్సు, లా విద్యార్థులకు అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. సివిల్స్, గ్రూపు, పోలీస్ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి కొంచెం కష్టపడితేనే సక్సెస్ అవుతుంది తప్ప నేను ఇలాగే చదువుతాను అంటే కనుక అవకాశాలు రాకపోయే స్థితే గోచరిస్తున్నది. విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే మార్చి, జూన్ ఆ సమయంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత ట్యూటర్లు, కోచింగ్ సెంటర్లు ఇలాంటి వాళ్లకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత ఉద్యోగస్తులకు ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక ఎవరైతే ఉద్యోగం మార్పు కోరుకుంటున్నారో వారికి ఈ సమయము అద్భుతంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఆన్సైటు, ఫారెన్ ప్రయోజనాల కోసం బలంగా ఈరోజు ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసినట్టయితే మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. పెద్ద పెద్ద మేనేజర్లు, డైరెక్టర్లు, టీమ్ లీడర్సు మీ మీద నమ్మకం పెట్టుకుని మీకు బాధ్యతలను అప్పగిస్తారు. రాజీనామా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు కొంత ఆలోచించి ఆ తర్వాత ప్రయత్నం చేసుకోండి. మీకు ప్రమోషన్స్ వచ్చే సమయము ఏప్రిల్, జూన్ నెలల్లో గోచరిస్తున్నది. తర్వాత వ్యాపారం పరంగా చూసుకున్నట్టయితే కనుక బ్యూటీ, ఫ్యాషన్ డిజైనింగ్, మెడికల్ ఎక్విప్మెంట్స్, ఫుడ్ ఇండస్ట్రీ, కోచింగ్ సెంటర్స్ వీరికి అత్యద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త బ్రాంచీలు పెట్టాలన్నా, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడానికైనా ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఆన్లైన్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అద్భుతంగా ఉండబోతోంది. మార్కెటింగ్ రంగంలో కానీ, మార్కెటింగ్ చేసే వాళ్ళకి కానీ మంచి ప్రయోజనకరంగా ఉండబోతోంది. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పళ్ళ తోటలు, కూరగాయ మొక్కలు, పూల పెంపకము అద్భుతంగా ఉండబోతోంది. లాభాలు వస్తాయి. జంతు పాలన అంటే పశుపోషణ, పాలు, ఈ పరిశ్రమ ఈ లాభదాయకంగా ఉండబోతోంది. అయితే రుణాలు మంజూరు అవుతాయి, కానీ పాత రుణాలు, ఈ రుణాలు కలిపి మీకు ఇబ్బందికరంగా మారేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే కనుక కొంత నీటి ఇబ్బంది అనేది గోచరిస్తోంది. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు చూసుకోండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మంచి మంచి పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. పార్టీ నాయకత్వము దృష్టి మీ మీద ఉండేటట్టుగా గోచరిస్తోంది. ప్రజల్లో మీ ఇమేజ్ పెరగడంతో పాటు కొత్త కేడర్ దొరకడం కానీ, ప్రజల మద్దతు లభించడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కూడా సాధ్యమయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో చూసినట్టయితే కనుక భూములు కొనడము, అమ్మడం పట్ల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటి నిర్మాణము, పునర్నిర్మాణము ఇలాంటివి ఏవి చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. కంప్లీట్ చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక మానసిక ఒత్తిడి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక పిల్లల చదువు కొంత ఇబ్బందికరంగా మారేందుకు అవకాశం ఉంది. కుటుంబంలో కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ, భూమి, ఇల్లు, వాహనాలకు సంబంధించి శుభ సూచనలు గోచరిస్తున్నాయి. వృద్ధుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ప్రమాద సూచనలు చూసినట్టయితే కనుక వాహన ప్రమాదాలు అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కావచ్చు, వేరే దూరం కావచ్చు, లేదా లాంగ్ రైడ్ కావచ్చు, కొంత ఇబ్బందికరంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన తప్పనిసరి. అయితే అగ్ని ఎలక్ట్రికల్ అది ఇంట్లో కావచ్చు, లేదా అంటే మీరు పనిచేసే రంగంలో కావచ్చు, అగ్ని సంబంధించిన ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. నీటికి సంబంధించిన ప్రమాదాలు చిన్నగా గోచరిస్తున్నాయి. అంటే చెరువులు, సముద్రాలు ఇట్లాగా నీళ్లకు సంబంధించిన ఇళ్లలో కూడా కావచ్చు, బాత్రూముల్లో కూడా కావచ్చు. ఈ అంశాలు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహానికి సంబంధించి, రాహువుకి సంబంధించి, శని భగవానుడికి సంబంధించి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి జపాలు కానీ, పూజలు కానీ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. వృశ్చిక రాశి విద్యార్థులకు ప్రత్యేకంగా ఎవరికి బాగుంటుందంటే కనుక గణితము, సైన్సు, ఐటీ, డేటా, మానవ వనరులకు సంబంధించి, ఆర్మీ, పోలీసు ప్రిపరేషన్స్ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి మంచి బలంగా అంటే రిజల్ట్స్ చక్కగా వచ్చే అవకాశం కనబడుతోంది. అదే శ్రద్ధతో మీరు కొనసాగించండి, సక్సెస్ సాధిస్తారు. విదేశీ చదువు మరీ ముఖ్యంగా ఎవరైతే ఫారెన్ వెళ్ళి అక్కడ చదువుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈరోజు అత్యంత
అద్భుతమైన రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కష్టపడి చదివితేనే మీకు ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఉద్యోగస్తులకు ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక ఐటీ, సాఫ్ట్వేరు, డేటా నెట్వర్క్, సైబర్ సెక్యూరిటీ ఈ రంగాలకు అత్యద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగంలో మార్పు, ప్రమోషన్ కోసము ప్రయత్నాలు చేసే వాళ్లకు ఇంకొక వారం కనుక మీరు ఆగినట్టయితే, ఓపిక పట్టినట్టయితే ఆ వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి. శ్రద్ధ, పట్టుదల అవసరము, ఓర్పు, సహనం కూడా. అయితే వర్క్ ప్లేస్లో పాలిటిక్స్ ఉండే అవకాశం కనబడుతోంది. ఒక అప్రమత్తంగా ఉండడం కానీ, ఒక దృష్టి పెట్టడం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే దిశగా కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. ఐటీ కోచింగ్ అంటే ఏ వ్యాపారాలు మీకు లాభం వస్తుందంటే ఐటీ, కోచింగ్ సెంటర్సు, ఫుడ్, ఫార్మసీ, ట్రేడింగు, ఈ కామర్సు ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే విదేశీ భాగస్వామ్యాలు, తర్వాత పెట్టుబడులకు, కాంట్రాక్ట్లకు ఇవి అనుకూలమైన సమయాలు. అయితే మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ అండ్ బ్యూటీ, ఫ్యాషన్ రంగాలు మాత్రము ఎక్స్ట్రాడినరీగా లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. దాని మీద పెట్టుబడులు కూడా మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలు సాధారణంగానే ఉండబోతున్నాయి. తోటలు, పప్పు, కూరగాయలు, పూల వ్యాపారము ఇవి వేసుకున్నట్టయితే కనుక మంచి దిగుబడి రావడం, దానికి లాభాలు రావడము జరుగుతుంది. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కనుక వర్షము అంటే నీటికి సంబంధించిన ఇబ్బందులు రావడము, పూర్తిగా ఉండడము, లేకపోవడము ఇటువంటి సమస్యలు వస్తాయి. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎన్నికల్లో విజయాలు సాధిస్తారు. పదవి అవకాశాలు కూడా వస్తాయి. దీంతో పాటు యువకులకు ప్రాధాన్యత పెరిగే అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్ చూసినట్టయితే కనుక భూమి, ఇల్లు, ఫ్లాట్స్ ఇవి అమ్మడం కానీ, కొనుగోలు కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది. నిర్మాణము, పునర్నిర్మాణము శుభంగా ఉండబోతోంది. చట్టపరమైన కాగితాలు కానీ ఏవైనా ఉంటే డాక్యుమెంట్స్ కానీ, పేపర్స్ కానీ చెక్ చేసుకుని సిగ్నేచర్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక అశాంతి, నిద్రలేని సమస్యలు, జీర్ణ వ్యవస్థ కొంత బలహీనంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు కుటుంబంలో కనిపించట్లేదు. దాంపత్య సంబంధాలు కూడా చాలా చక్కగా ఉండబోతున్నాయి. ఇంట్లో కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ, ఇల్లు మారడం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, భూమి, వస్తు, వాహన యోగాలు అయితే గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంకా ప్రమాద సూచనలు చూసినట్టయితే కనుక ఎత్తైన ప్రదేశం నుంచి కానీ, నిర్మాణ స్థానాల నుంచి కానీ జారిపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మోసపూరితమైన చెల్లింపులు అంటే మనకి మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు నష్టపోవడం కానీ, దీనిలోకి స్పామ్లోకి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి ఏవైనా జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. మనీ ట్రాన్సాక్షన్స్ అప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము రాహు, శని, గురు, శుక్రుడు ఈ 4 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు కానీ, జపాలు కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ధనుస్సు రాశి విద్యార్థులకు అత్యుత్తమమైన కాలము అని చెప్పొచ్చు. గురుబలము అత్యధికంగా వీరికి ఉండబోతోంది. విదేశీ చదువులు, ప్రొఫెషనల్ కోర్సులు, ఐటీ, ఎంబీఏ, ఎడ్యుకేషను ఇలాగ క్యాంపస్కి సంబంధించిన ఏది అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడం కానీ ఇలాగ అన్నిటికీ శుభంగాను మంచి సత్ఫలితాలను, ప్రయోజనాలను పొందుతారు. అయితే మీకు పెద్ద పెద్ద విజయాలు అంటే మీరు అనుకున్న ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ రాసే వాళ్ళకి కొంచెం శ్రద్ధ, కాన్సన్ట్రేషను పెట్టుకున్నట్టయితేనే సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త కోర్సులు ప్రారంభించడానికి అద్భుతంగా ఉండబోతోంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయాలు రాత్రి 10 తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ చదువుకోవడానికి అనేది కేటాయించకండి. ఉద్యోగము, ఐటీ రంగం చూసినట్టయితే కనుక ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. బాధ్యతలు కూడా నెత్తిన పడే అవకాశం కనబడుతోంది. ఐటీ, సాఫ్ట్వేరు, సర్వీసెస్, మానవ వనరులు, నెట్వర్క్, సైబర్ సెక్యూరిటీ ఈ రంగాలలో విశేషమైన లాభాలు వచ్చేందుకు పురోగతి అనేది గోచరిస్తున్నది. ఉద్యోగంలో మార్పు కోరేవారు ఈ వారాన్ని వదిలేసి తదుపరి వారానికి ప్రయత్నాలు చేసుకున్నట్టయితే ఈ లోపల ఎంక్వైరీ చేసుకోండి. నెక్స్ట్ వారానికి ప్రయత్నం చేసినట్టయితే కనుక వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంచెం కాషియస్గా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు అత్యంత అద్భుతంగా ఉంది. పెట్టుబడులకు కానీ, వ్యాపార విస్తరణకు కానీ చాలా చక్కగా ఉండబోతోంది. అయితే విదేశీ కాంట్రాక్టులు, కొత్త భాగస్వామ్యాలు, మార్కెటింగు ఈ 3 రంగాలు అత్యంత లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఐటీ, ట్రావెల్, ఫ్యాషన్, ఫుడ్, మెడికల్, ఈ కామర్స్ వ్యాపారాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఆ దిశగా కొత్తగా రావాలన్నా, లేదా ఇప్పుడు ప్రారంభించాలన్నా, లేదా ప్రారంభిస్తున్న వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోవాలన్నా చక్కగా ఉండబోతోంది.
తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలు మంచి దిగుబడి ఇస్తాయి. తోటలు, పప్పు ధాన్యాలకు సంబంధించి, పూల వ్యవసాయానికి సంబంధించి లాభదాయకంగా ఉండబోతోంది. రైతులు ఆ దిశగా ప్రయత్నం చేయండి. రైతులకు రుణాలు మంజూరవుతాయి. పాత రుణాలు తీర్చేసుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక పదవి అవకాశాలు వస్తాయి. మీ యొక్క నాయకత్వము మెచ్చుకోదగినట్టుగా ఉంటుంది. గుర్తింపు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రజల్లో మీ ఇమేజ్ చాలా చక్కగా ఉండబోతోంది. పార్టీలో మద్దతు పెరుగుతుంది. ఎన్నికల్లో విజయాలు సాధించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం చూసినట్టయితే కనుక భూమి, ఇల్లు, ఫ్లాట్లు కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ అత్యంత శుభప్రదంగా గోచరిస్తోంది. ఇల్లు నిర్మాణం కానీ, ఏదైనా నిర్మాణం కానీ లేదా పునర్నిర్మాణం కానీ సక్రమంగా సకాలంలో పూర్తవుతుంది. చట్టపరమైన పేపర్లు కానీ, డాక్యుమెంట్స్ కానీ చదివి చూసి అప్పుడు సంతకాలు పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక సమస్య, నిద్ర లేకపోవడము, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తేటట్టుగా గోచరిస్తోంది. డాక్టర్ పర్యవేక్షణ అవసరము. తర్వాత వ్యాయామము, మంచి ఆహారం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ఎటువంటి అలజడులు కానీ, ఆందోళన కానీ లేదు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరిగేందుకు అవకాశం కనబడుతోంది. ఇంట్లో కొత్త వస్తువు ఏదైనా తీసుకొచ్చేందుకు అవకాశము, అది విలువైన వస్తువు కావచ్చు, ఏదైనా బంగారం కావచ్చు, ఏదైనా విలువైన వస్తువుని మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. తర్వాత ప్రమాద సూచన చూసినట్టయితే కనుక వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మనీ ట్రాన్సాక్షన్స్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎత్తైన ప్రదేశాలు, మెట్లు కానీ, ఎత్తైన మేడలు కానీ, నిర్మాణ ప్రాంతాలు కానీ ఇలాంటి చోట కొంచెం ఇబ్బందికరంగా కనబడుతోంది. రాత్రి రైడ్స్ అనేది అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు గురు, రాహు, శని, శుక్రుడు ఈ నలుగురికి సంబంధించిన జపాలు కానీ లేదా అంటే దానాలు కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మకర రాశి విద్యార్థులకు సాధారణమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఐటీ, వాణిజ్య కోర్సులు, డాక్యుమెంట్ అండ్ లీగల్ స్టడీసు, సైన్సు ఇవి చదివే వాళ్ళకి మాత్రము అత్యద్భుతంగా మంచి విజయాలు సాధిస్తారు. తర్వాత విదేశీ విద్యల కోసం కానీ లేదా విదేశీ ప్రయాణాలు, అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ సమయంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తర్వాత ఉద్యోగము, ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు చూసినట్టయితే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడంతో పాటు కొత్త బాధ్యతలు వస్తాయి. కొంతమందికి స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు కనబడుతుంది. ఐటీ, బిజినెస్ మేనేజ్మెంట్, సర్వీసెస్, ఫైనాన్స్ రంగాలు చాలా చక్కగా ఉండబోతున్నాయి. పురోగతి కూడా గోచరిస్తుంది. ఉద్యోగంలో మార్పులు లేదా కొత్త అవకాశాలు లేదా రిజైన్ చేసేసి వేరే చోటుకు వెళ్ళిపోదాము ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్లకు ఇది మంచి సమయము. తక్షణమే నిర్ణయాలు తీసుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఈ వ్యాపారస్తులకు ఈరోజు అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. మీరు ప్రారంభించిన లేదా దాన్ని విస్తరించిన చాలా చక్కగా బలంగా ఉండబోతోంది. విదేశీ భాగస్వామ్యాలు, కొత్త కాంట్రాక్ట్లు, కొత్త మార్కెటింగు ఇవి లాభదాయకంగా ఉండబోతున్నాయి. ట్రావెల్, ఫార్మసీ, ఫ్యాషన్, ఈ కామర్సు, ఫుడ్ మంచి ఫలితాలను ఇస్తాయి. తర్వాత మీరు పెట్టుబడుల విషయంలో మాత్రము అస్సలు ఈరోజు ప్రయత్నం చేయకండి, నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సాధారణంగానే లాభాలు వస్తాయి తప్ప పెద్దగా అనుకున్నంత లాభాలు అయితే గోచరించట్లేదు. తోటలు అంటే పండ్ల తోటలు కానీ, పూ తోటలు కానీ, కాయగూరలు కానీ ఇలాంటివి ఏవైనా వేసినట్టయితే మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. రుణాలు, సబ్సిడీలు సాధారణంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. తర్వాత రాజకీయ పరంగా చూస్తున్నట్టయితే కనుక పదవి అవకాశాలు వస్తాయి, కానీ మధ్యలో మీ దాకా రాకపోవచ్చు. కొంతమందికి వచ్చినా అది నిలుపుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. నాయకత్వం గుర్తింపు ఉంటుంది. ఎన్నికల్లో విజయాలు సాధిస్తారు. అయితే పార్టీ మద్దతు మీకు చాలా ఫుల్ సపోర్ట్గా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే రియల్ ఎస్టేట్ చూసినట్టయితే కనుక భూమి, ఇల్లు, ఫ్లాట్స్ లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. నిర్మాణము, పునర్నిర్మాణము సాఫీగా సాగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ చట్టపరమైన పేపర్లు కానీ, డాక్యుమెంటేషన్ కానీ లేదంటే అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకుని మీరు ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల కంటికి తర్వాత జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పదగిన సూచన. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక శాంతి, సౌఖ్యము ఉండబోతోంది. గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ప్రశాంతంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఇంట్లో కొత్త వస్తువులు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. భూమి, ఇల్లు, వాహనాలు, స్థిరచరాస్తులు కూడా మీ పేరిట వచ్చేందుకు అవకాశం గోచరిస్తోంది. తర్వాత ప్రమాద సూచికలు చూసినట్టయితే కనుక పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించట్లేదు. ఎటువంటి ప్రమాదాలు ఈ సమయంలో గోచరించట్లేదు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు శని భగవానుడు, గురు, రాహు, శుక్రుడు, కేతు వీరికి మీరు పూజలు కానీ, జపాలు కానీ, మీ పేరిట వీళ్ళ పేరిట దానాలు కానీ ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతుంది. తదుపరి రాశి కుంభరాశి.
ఈ రాశి వారికి విదేశీ విద్య సర్టిఫికేట్ కోర్సులు ఇవి చాలా చక్కగా ఉండబోతున్నాయి. ఈ కోర్సులు ప్రారంభించడానికి కానీ లేదా ఈ కోర్సుల్లో మీరు జాయిన్ అవ్వడానికి కానీ పరీక్షల ప్రిపరేషన్కి కానీ ఇలా ఇత్యాది వాటికన్నిటికీ ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతోంది. ప్రయత్నాలు చేయండి. స్కాలర్షిప్స్ కూడా చక్కగా ఉంది. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి వీసాలకు కానీ ఇట్లాంటి ప్రయత్నాలకు ఈరోజు అద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు ఐటీ రంగాలకి చూసినట్టయితే కనుక ప్రమోషన్స్, కొత్త బాధ్యతలు వస్తాయి. కానీ ఆ బాధ్యతలు నిలుపుకోవడంలోనే మీరు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఐటీ, సాఫ్ట్వేరు, సర్వీసెస్, ఫైనాన్స్ రంగాలకు అత్యద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగంలో మార్పులు, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. వర్క్ ప్లేస్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి మీ అంతటా మీరు వెళ్ళడం కానీ లేదా వేరే వాళ్ళు పంపించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త కాంట్రాక్టులు, భాగస్వామ్యాలు, మార్కెటింగ్ ఇవి మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. అయితే ఐటీ, ట్రావెల్, ఫార్మసీ, ఈ కామర్స్, ఫ్యాషన్, ఫుడ్, తర్వాత మెడికల్ ఈ వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పళ్ళ తోటలు, కూరగాయలు, పూల వ్యాపారము సాధారణంగా ఉంటుంది తప్ప మీరు అనుకున్నంత ఉచ్చ స్థాయిలో అయితే కనిపించడం లేదు. రైతులకు రుణాలు, సబ్సిడీలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది నిలుపుకోలేని పరిస్థితి కూడా గోచరిస్తున్నది. నాయకత్వం గుర్తింపు వస్తుంది కానీ కొంత విమర్శలకు తావిచ్చే అవకాశం కనబడుతోంది. పార్టీలో మద్దతు కనబడుతోంది. ప్రజల్లో కొంత ఇబ్బందికరంగా మీ పట్ల ఇమేజ్ డౌన్ అయ్యే అవకాశం కూడా గోచరిస్తున్నది. అయితే విరోధుల మాట అస్సలు పట్టించుకోకండి. రియల్ ఎస్టేట్ రంగం చూసినట్టయితే కనుక భూమి, ఇల్లు, ఫ్లాట్స్ చక్కని లాభాలు తెచ్చిపెడతాయి. నిర్మాణము, పునర్నిర్మాణము సాఫీగా సాగిపోయే అవకాశం కనబడుతోంది. చట్టపరమైన పేపర్లు కానీ మీరు సిగ్నేచర్ చేయడం కానీ లేదా అంటే మీరు చేసి ఇవ్వడం కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కానీ ఇలాంటివి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి తీవ్రమైన ప్రమాదాలు, ఇబ్బందులు, సమస్యలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఇది మినహా ఇతరత్ర ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఇంట్లో చాలా చక్కగా ఉండబోతోంది. ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం గోచరిస్తున్నది. తర్వాత ప్రమాదాలు పెద్దవా చిన్నవా అంటే కనుక ఎత్తైన ప్రదేశం నుంచి జారిపడ్డం కానీ లేదా అంటే మోసపూరిత చెల్లింపుల్లో జాగ్రత్త పడ్డం కానీ నీటి సంబంధిత ప్రమాదాలు కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారాలు శని భగవానుడికి గురు, రాహు, శుక్ర, కేతు వీరికి మీరు శాంతి చేయించుకోవడం కానీ జపం చేసుకోవడం కానీ లేదా పరిహారాలు చేసుకోవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చాలా చక్కగా దివ్యంగా ఉండబోతోంది. అందులోనూ ఐటీ, సైన్స్, ఆర్ట్స్, మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, లీగల్ స్టడీస్ వారికి విశేషమైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా సక్సెస్ సాధిస్తారు. విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రోజు నుంచి కనుక మీరు ప్రయత్నాలు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త కోర్సులు ప్రారంభించడానికి కానీ పరీక్షల ప్రిపరేషన్కి కానీ చక్కగా అత్యద్భుతంగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఐటీ ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగస్తులు ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వీళ్ళకి ప్రమోషన్స్ కొంతకాలము వెనక్కి వెళ్ళేటట్టుగాను ఆలస్యం జరిగేటట్టుగా గోచరిస్తున్నది. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీసెస్, ఫైనాన్స్, బిజినెస్ మేనేజ్మెంట్లో ఎవరైతే చేస్తున్నారో వారికి త్వరితగతిన మీరు అనుకున్నవి సాధించేటట్టుగా గోచరిస్తోంది. ఉద్యోగంలో మార్పులు, కొత్త కొత్త అవకాశాలు మీకు అందుబాటులోకి వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. రాజీనామా చేయాలన్నా, వేరే ప్రాంతానికి వెళ్ళాలన్నా, వేరే ఉద్యోగం మారాలన్నా కొంత వ్యవధి తీసుకుని చేసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారం సాధారణంగానే ఉంటుంది కానీ పెద్దగా ఆశించిన మార్పులైతే కొన్ని రంగాల వాళ్ళకి లేవు. ఎవరికి బాగుంది అంటే కనుక కొత్త కాంట్రాక్టులు, భాగస్వామ్యాలు, మార్కెటింగ్ వీరికి మాత్రము లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ, ట్రావెల్, ఫార్మసీ, ఫ్యాషన్, ఈ కామర్స్, ఫుడ్, మెడికల్ వీళ్ళకి మాత్రము మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత పెట్టుబడుల విషయంలో మాత్రము ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పళ్ళ తోటలు, కూరగాయలు, పువ్వులు ఈ వ్యాపారము సాధారణం కన్నా మంచి స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రైతులకు రుణాలు, సబ్సిడీలు అందుబాటులోకి వస్తాయి. వర్షాలకి సంబంధించి కానీ నీటికి సంబంధించిన కానీ కొంత ఇబ్బంది అంటే ఎదుర్కొనే అవకాశాలు కనబడుతోంది. ముందస్తు చర్యగా
దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు వెతుక్కోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక పార్టీలో మద్దతు ఉంటుంది, ప్రజల ఇమేజ్ కూడా మీరు సొంతం చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ చూసినట్టయితే కనుక చట్టపరంగా మీరు కొంత ఇబ్బంది పాలయ్యేటట్టుగాను, కేసుల్లో ఇరుక్కునేటట్టుగాను గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి, గుండెకి సంబంధించి, నరాల బలహీనతకు సంబంధించి ఎక్కువగా సమస్యలు గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు గోచరించట్లేదు. కొన్ని శుభవార్తలు స్నేహితుల ద్వారా కావచ్చు, మీ యొక్క బంధువుల ద్వారా కావచ్చు, ఏదైనా శుభవార్తలు మీ చేతికి అందేటట్టుగా గోచరిస్తోంది. అయితే ప్రమాద సూచనలు చూసినట్టయితే కనుక వాహన ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారాలు శని భగవానుడికి గురు, రాహు, శుక్రుడు, కేతు వీరికి కనుక మీరు పరిహారాలు చేయించుకున్నట్టయితే, జపాలు చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.